9వ తారీఖు నాటికి 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఈ ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏవైతే ఉత్సవాలుంటాయో దానికోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేబినెట్ లో. అదే రకంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించిన దాంట్లో అనేక మంది వివిధ సెక్టార్ల నుంచి అనేక అభ్యర్థనలలో అనేక మంది మంత్రులకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, మా సహచర మంత్రులందరికీ కూడా ఏవైతే గత ప్రభుత్వంలో 2 పిల్లల నిబంధన ఉండేది, 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల. దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచర మంత్రివర్యులు శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వానికి కావాల్సిన అనేక సెక్టార్లకు కావాల్సిన ల్యాండ్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటి అలొకేషన్ చేయడం జరిగింది. ఉదాహరణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏనుకూరు మార్కెట్ కమిటీలో జూలూరుపాడు ఆ సెక్టార్ లో ప్రాంతంలో ఉండే జూలూరుపాడులో ఉదాహరణకు ఒక 10 ఎకరాలు అక్కడ అలొకేషన్ చేయడం జరిగింది. ఇట్లా ఒక 7-8 సెక్టార్లకు మీకు డీటెయిల్స్ అన్ని మా వాళ్ళు ఇస్తారు. 7-8 సెక్టార్ కి ల్యాండ్ కూడా అలొకేషన్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రముఖ ఏదైతే నల్సర్ విశ్వవిద్యాలయం, లా విశ్వవిద్యాలయం ఏదైతే ఇక్కడ మన దగ్గర ఉందో అక్కడ ఒక 7 ఎకరాల స్థలాన్ని గతంలో ఇచ్చిన దానికి అదనంగా ఒక 7 ఎకరాల స్థలాన్ని కూడా ఈ రోజు ఈ కేబినెట్ లో వారికి ఆ యూనివర్సిటీకి ఇవ్వటానికి అంగీకరించడం జరిగింది. దీనితో పాటుగా గతంలో స్థానికులకు 25% సీట్లు ఇచ్చే కార్యక్రమం దాంట్లో ఒప్పందం ఉంది. ఆ 25% ఇప్పుడు కేబినెట్ లో 50% పెంచాలని కూడా కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా ఇక సుదీర్ఘంగా హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన అంశం చాలా సుదీర్ఘంగా చర్చించాం. 10 విధాలుగా చర్చించిన తర్వాత ఏదైతే ఈ మెట్రో రైలు గతంలో పార్ట్ ఏ కింద కొంత కన్స్ట్రక్షన్ అయింది. ఇక్కడ 2A 2P కింద ఇంకా 2 సెక్టార్లు ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఎస్టిమేట్స్ అంటే ప్రపోజల్స్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏవైతే కొర్రీస్ పెట్టిందో ఆ కొర్రీస్ లోని అంశాలు మొదట ఫేజ్ లో ఏదైతే ఎల్ఎన్టీ కట్టిన ఏరియాకి సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతుల్లో అది ఒక అడ్డిలుగా ఏర్పడిన కారణంగా అది కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దాన్ని టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ వైబిలిటీస్, టెక్నికల్ వైబిలిటీస్, ఈ కొర్రీస్ ఏదైతే సెకండ్ ఫేజ్ 2A 2Bకి సంబంధించిన అంశాలు సుమారుగా 35-36 వేల కోట్లు ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన ఎస్టిమేట్ కాస్ట్ తో ఉన్న 2A 2B ఎక్స్టెన్షన్ సంబంధించిన దాన్ని సంబంధించి ఆ వైబిలిటీ దానికి సంబంధించిన దాంట్లో ఈ ఎల్ఎన్టీకి సంబంధించింది కూడా ఏదైతే ప్రైమరీ డిస్కషన్స్ జరిగాయో ఈ ప్రైమరీ డిస్కషన్స్ ఫైనాన్షియల్ వైబిలిటీస్ ఇతరత్ర అంశాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి అధికారులతో కూడిన సిఎస్ చైర్మన్ గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఐయుడి కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైల్ ఎండి, అర్బన్ ట్రాన్స్పోర్ట్
అడ్వైజర్స్, మిగిలిన ఉన్నతాధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయటానికి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపటం జరిగింది. ఈ కమిటీ ఏ కమిటీ అయితే సిఎస్ గారి చైర్మన్ గా అధ్యక్షులుగా ఒక కమిటీని కాన్స్టిట్యూషన్ చేయటానికి కేబినెట్ ఆమోదించిందో ఆ కేబినెట్ ప్రైమరీగా ఒక ఎలాబరేటెడ్ గా ఒక ప్రిపరేషన్ అయిన రిపోర్ట్ ని కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే మొబిలైజేషన్ సబ్ కమిటీ ఉందో ఈ మొబిలైజేషన్ సబ్ కమిటీ అంటే డిప్యూటీ సీఎం గారు దానికి చైర్మన్ గా ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు. ఆ కమిటీకి ఈ కేబినెట్ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆ కేబినెట్ సబ్ కమిటీకి ఆ రిపోర్టును సబ్మిట్ చేసిన తర్వాత ఆ కేబినెట్ సబ్ కమిటీ అది కేబినెట్ కి వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇన్ డీటెయిల్ వైబిలిటీస్ ఇతరత్ర మళ్ళీ వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం కోసం కేబినెట్ సబ్ కమిటీ సిఎస్ గారితో ఏర్పాటు చేయడానికి ఈ రోజు కేబినెట్ అనుమతించడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా R&Bకి సంబంధించిన 5,566 కిలోమీటర్లని సుమారు 10,547 కోట్ల రూపాయలతో హ్యామ్ మోడ్ లో రాష్ట్ర కేబినెట్ టెండర్లు పెట్టుకోవడానికి హ్యామ్ మోడ్ లో కేబినెట్ ఆమోదించింది. ఏవైతే రాష్ట్రంలో అది మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్ కానివ్వండి, ఇంకా ముఖ్యమైన టూరిస్ట్